సో ఈరోజు జామెట్రికల్ కన్స్ట్రక్షన్ జామితీయ నిర్మాణాలకు సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ మనం నేర్చుకోబోతున్నాం. ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్లో 8 మార్క్స్ క్వశ్చన్ కింద రావడం జరుగుతుంది. సో ఆ కన్స్ట్రక్షన్ ఏంటంటే 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీయండి. కేంద్రం నుండి 10 సెంటీమీటర్ల దూరంలో బిందువు నుండి ఒక జత స్పర్శరేఖలను గీచి వాటి పొడవులు కొలవండి. పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించి సరిచూడండి. Draw a circle of radius 6 cm from a point 10 cm away from its center. Construct pair of tangents to the circle and measure their lengths. Verify by using Pythagoras theorem. Okay. So ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్లోకి వెళ్దాం. సో బిఫోర్ మనం కన్స్ట్రక్షన్ చేసే ముందు, నిర్మాణం చేసే ముందు ఒక రఫ్ డయాగ్రామ్ వేసుకోవాలి. సో ఇక్కడ మనకు రఫ్ డయాగ్రామ్ ఒకటి వేయడం జరిగింది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీయాలి. సో దీనికోసం వృత్తలేఖను తీసుకుందాం మనం. సో ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ఏ సర్కిల్ విత్ రేడియస్ 6 సెంటీమీటర్స్. ఫర్ దట్ వీ హ్యావ్ టు యూజ్ కంపస్. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ రేడియస్ 6 సెంటీమీటర్స్ with the help of scale and compass. సో ఈ విధంగా వృత్తలేఖన సహాయంతో 6 సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక వృత్తాన్ని డ్రా చేయాలి. సో ఒక వృత్తాన్ని వేసుకున్నాం ఇప్పుడు మనం. సో ఈ యొక్క వృత్త కేంద్రానికి O అనే పాయింట్ పెడదాం. సో ది సెంటర్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ O. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వృత్త కేంద్రం నుండి 10 సెంటీమీటర్ల దూరంలో వృత్తానికి బాహ్యంగా ఒక బిందువును గుర్తించాలి. నౌ వీ హ్యావ్ టు ప్లాట్ ఎ పాయింట్ 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో దిస్ పాయింట్ ఈజ్ డినోటెడ్ బై P. సో ఈ వృత్తానికి బాహ్యంగా ఉన్న ఈ బిందువుని మనం Pగా గుర్తించాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సో ఈ OPకి మనము లంబ సమద్విఖండ రేఖను గీయాలి. సో నౌ వీ హ్యావ్ టు డ్రా పెర్పెండిక్యులర్ బైసెక్టర్ టు ద గివెన్ లైన్ OP. సో లంబ సమద్విఖండ రేఖ వేయటం మనందరికీ తెలిసిందే. సో OPలో సగం కంటే ఎక్కువ తీసుకోవాలి. టేక్ హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ OP. సో సగం కంటే ఎక్కువ తీసుకొని OPకి పైన కింద ఇరువైపులా కూడా 2 చాపాలను మనం చాపరేఖలను వేయాలి. సో వీ హ్యావ్ టు డ్రా 2 ఆర్క్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ OP. సో ఈ విధంగా మనం చాపాలు వేసుకున్న తర్వాత వీటిని జాయిన్ చేయాలి. సో మనందరికీ తెలుసు లంబ సమద్విఖండ రేఖ అంటే ఇచ్చిన రేఖాఖండానికి లంబంగా ఉంటుంది మరియు దాన్ని 2 సమాన భాగాలు చేస్తుంది అనమాట. అంటే 90 degrees యాంగిల్ చేస్తూ ఆ రేఖాఖండాన్ని 2 సమాన భాగాలు చేస్తూ ఉంటుంది. సో వీ నో వాట్ ఈస్ ద పెర్పెండిక్యులర్ బైసెక్టర్. ద పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఎ గివెన్ లైన్ డివైడ్స్ ద లైన్ ఇంటూ 2 equal parts and which is also perpendicular to the given line. So that is called a perpendicular bisector. సో ఇప్పుడు చూడండి ఇరువైపులా కూడా 2 చాపాలు గీయడం జరుగుతుంది. సో ఇటువైపు కూడా ఇంతకుముందు గీచిన చాపాన్ని ఖండించుకునే విధంగా మరొక చాపాన్ని గీయడం జరిగింది. ఇప్పుడు ఈ చాపాలను మనం ఆ ఖండన బిందువుని కలుపుకుంటూ ఒక రేఖ ఖండాన్ని వేయాలి. దీన్ని మనం లంబ సమద్విఖండ రేఖ అంటాం. సో నౌ వీ హ్యావ్ టు జాయిన్ the point of intersections of the arcs. So this is called perpendicular bisector. సో ఇప్పుడు ఈ లంబ సమద్విఖండ రేఖ OPని ఎక్కడ ఖండించిందంటే దాన్ని Mగా గుర్తిద్దాం. సో Mగా గుర్తించాం. The perpendicular bisector intersect OP at M. Now we have to draw a circle with center M. With center M and OM or MP or radius. M కేంద్రంగా తీసుకొని OM లేదా MP వ్యాసార్థంగా తీసుకొని మనం మరొక వృత్తాన్ని గీయాలి. సో ఈ విధంగా వేసుకోవాలి.
ఇప్పుడు ఈ వృత్తం ఎక్కడైతే ఇంతకు ముందు గీచిన వృత్తాన్ని ఖండించిందో ఆ ఖండన బిందువుల్ని మనం ఏగా బిగా గుర్తించుకొని ఏని బిని జాయిన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేస్తున్నాను. సో ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ పాయింట్ ఏ అని పెట్టుకున్నాను. సో ఇక్కడ కూడా ఈ రెండు వృత్తాలు ఎక్కడ ఖండించుకున్న ఈ రెండింటిని కూడా జాయిన్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు జాయిన్ ద పాయింట్స్ ఏ అండ్ బి. సో దిస్ ఏబి అండ్ దిస్ A and P, this AP and PB are known as tangents to the given circle. ఈ AP, PBని ఏమంటామంటే స్పర్శరేఖలు అంటాం. సో మనందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఇవి స్పర్శరేఖలు ఎందుకు అవుతున్నాయి? సో ఏ విధంగా మనం చెప్తాం? ఏ విధంగా చెప్తామంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఓని ఏని జాయిన్ చేస్తాను అండ్ ఓని బిని కూడా జాయిన్ చేస్తాను. సో ఇలా జాయిన్ చేసినప్పుడు మనకి ఇక్కడ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఎందుకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అవుతాయి? ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ ఓఏపి. సో ప్రాబ్లంలో మనకి ఇది ఇచ్చాడనమాట, పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి నిరూపించండి అన్నాడు. సో ఇక్కడ మనం ట్రయాంగిల్ ఓఏపిని అబ్జర్వ్ చేసినట్లయితే, అదేవిధంగా ఓబిపిని అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ మనం ఆల్రెడీ ఓఏ అంటే రేడియస్ ఎంత తీసుకున్నాం? మనం 6 సెంటీమీటర్స్ తీసుకున్నాం ఓఏ రేడియస్. సో అదేవిధంగా ఓపీ ఎంత ఉంది మనకి? ఇక్కడ 10 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఏపీని మెజర్ చేసినట్లయితే, ఏపీని కానీ బీపీని కానీ మెజర్ చేసినట్లయితే అది ఖచ్చితంగా 8 సెంటీమీటర్స్ ఉంటుంది అన్నమాట. సో దీని నుండి మనకి ఏమర్థం అవుతుంది? ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్ అని వస్తుంది. సో ఇలా వచ్చింది కాబట్టి సో ఓఏపీ అనేది మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో రైట్ యాంగిల్ అట్ ఏ. అదేవిధంగా ఓబిపి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ అట్ బి. సో ఇక్కడ యాంగిల్ ఓఏపి, యాంగిల్ ఓబిపి ఇక్కడ రైట్ యాంగిల్స్ కాబట్టి సో మనకు ఆల్రెడీ ముందు ప్రాపర్టీ నేర్చుకున్నాం. సో ఇక్కడ మనకి ఒక లైన్ వచ్చి రేడియస్తో 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తుందంటే ఆ లైన్ ఖచ్చితంగా ఏమవుతుంది? మనకి ట్యాంజెంట్ అవుతుంది. ఒక రేఖ వృత్త వ్యాసార్థంతో 90 డిగ్రీల కోణం చేస్తుందంటే ఖచ్చితంగా రేఖ స్పర్శ రేఖ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ బీపీ కూడా కోణం 90 డిగ్రీలు చేస్తుంది కాబట్టి బీపీ కూడా స్పర్శ రేఖ అవుతుంది. సో ఏపీ బీపీలు ఈ విధంగా స్పర్శ రేఖలు అవుతాయి. ఇది పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించి మనం చేస్తాం. సో దీన్ని మనం నిర్మాణ క్రమంలో ప్రూఫ్ కింద చెప్పి రాస్తాం, స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో రాస్తాం అన్నమాట. ఉపపత్తిని పెట్టి రాస్తాం తెలుగులో అయితే. సో ఈ విధంగా మనం ఒక వృత్తం యొక్క వ్యాసార్థం ఇచ్చి వృత్తానికి బాహ్య బిందువు ఇచ్చినప్పుడు స్పర్శరేఖలు ఈ విధంగా డ్రా చేయాలి. సో దిస్ ఇస్ ద వే హౌ వీ కెన్ డ్రా టాంజెంట్స్ టు ఏ గివెన్ సర్కిల్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్. ఓకే, ఇప్పుడు మనం స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూద్దాం ఒకసారి. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. డ్రా ఏ సర్కిల్ విత్ రేడియస్ 6 సెంటీమీటర్స్. 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తమును గీచితిని. ఫ్రమ్ సెంటర్ O, plot an external point at a distance of 10 centimeters and join O, P. O కేంద్రం గల వృత్తమునకు 10 సెంటీమీటర్ల దూరంలో P అనే బిందువును గుర్తించి Oని Pని మనం ఏం చేయాలంటే జాయిన్ చేసుకోవాలి. డ్రా పెర్పెండిక్యులర్ బైసెక్టర్ టు OP. సో ఓపీకి లంబ సమద్విఖండన రేఖను గీయాలి. ద పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇంటర్సెక్ట్స్ ఓపీ ఎట్ M. ఏదైతే లంబ సమద్విఖండన రేఖను గీస్తున్నామో ఈ లంబ సమద్విఖండన రేఖ ఓపీని M వద్ద ఖండిస్తుంది. టేక్ M యాజ్ సెంటర్, OM యాజ్ రేడియస్. డ్రా ఏ సర్కిల్. ది సర్కిల్ ఇంటర్సెక్ట్స్ ద ప్రీవియస్ సర్కిల్ ఎట్ A అండ్ B. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎంను కేంద్రంగా తీసుకొని ఓఎంని వ్యాసార్థంగా తీసుకొని ఒక వృత్తాన్ని వేయాలి. సో ఈ వృత్తం ఏం చేస్తుందంటే ఇంత ముందు గీచిన వృత్తాన్ని ఏ అండ్ బి అనే బిందువుల వద్ద ఖండిస్తుంది.
జాయిన్ P, A అండ్ P, B, దెన్ PA అండ్ PB ఆర్ రిక్వైర్డ్ టాంజెంట్స్. సో ఇప్పుడు మనం P మరియు Aని అదేవిధంగా P మరియు Bని జాయిన్ చేస్తే మనకి PA, PB అనేవి వస్తుంది. ఈ PA, PB అనేవి మనకు కావలసిన స్పర్శ రేఖలు అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా వృత్తానికి బాహ్య బిందువు నుండి ఈ విధంగా స్పర్శ రేఖలు గీచి నిర్మాణ క్రమాన్ని రాసుకోవాలి. సో స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో లాస్ట్లో మనం ఇందాక ఏదైతే ప్రూఫ్ చెప్పానో ఆ ప్రూఫ్ కూడా మనం దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకుంటే 8 మార్క్స్ చాలా ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. ఓకే.